వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లాలో సీఎస్ సోమేష్ కుమార్ పర్యటన. నర్సరీలను పరిశీలించి రైతులకు పలు సూచనలు ఇచ్చిన సీఎస్. బంసీలాల్పేటలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం. ప్రజలంతా భాగస్వాములు కావాలన్న మంత్రి తలసాని. నిర్మల్ జిల్లాలో రైతులను ఆవేదనకు గురి చేస్తున్న అధికారుల అలసత్వం. అమ్మకానికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంటకు మొలకలు. ఫలక్నామాలో నిషేధిత పొగాకు విక్రయాలు. 1,32,000 రూపాయల విలువగల పొగాకు ప్యాకెట్లు స్వాధీనం. పెద్దపల్లి జిల్లాలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ దళితులపై స్వార్థపు రాజకీయాలు చేస్తుందని ఆరోపణ. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విషాదం. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి. ఇక డీటెయిల్స్కి వెళ్తే కామారెడ్డి జిల్లాలో సీఎస్ సోమేష్ కుమార్ నేడు పర్యటించారు. సదాశివనగర్ మండలం తీర్మన్పల్లిలో నర్సరీ పనులను సోమేష్ కుమార్ పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. పత్తి వరి సన్నరకం వరి పెట్టాలని చెప్పేసి వాటర్ బాగానే ఉందా? హార్టికల్చర్ ఉందా ఊర్లో? ఈ ఊర్లో ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? బంసీలాల్పేట్ డివిజన్ పద్మరావు నగర్ ప్రాంతంలోని స్కందగిరి దేవాలయం సమీపంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ పశు పాల మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశుద్ధ కార్యక్రమంలో పట్టణ ప్రగతిలో ప్రజలంతా పాల్గొని పట్టణాల స్వచ్ఛతకు కృషి చేయాలని కోరారు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మన సిటీని మనం కాపాడడానికి మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్ జాగ్రత్త. నీకు ఒక ఇల్లు శుభ్రంగా ఉండడమే కాదు, మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండవలసినటువంటి అవసరం. దీనికి అధికారులనే బాధ్యత కాకుండా ప్రజలు కూడా బాధ్యత. నా ఇంటి వరకే పరిశుభ్రంగా ఉండాలనుకుంటే కుదరదు. మన ఇంటి ఎదురుగా కానీ, మన గల్లీలో కానీ, లేకపోతే మనం నడిచేటువంటి ప్రాంతం, మనం వెళ్ళేటువంటి ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాలి. దీంట్లో మీరు అవేర్నెస్ ఇంకా పెద్ద ఎత్తున రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు అధికారులు అన్ని విధాలుగా మీకు కోఆపరేట్ చేస్తారు. ఈరోజు మీకు కావాల్సినటువంటి సర్వ సదుపాయాలు ఈరోజు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పర్యావరణ, ఎందుకంటే బయటికి కొన్ని రోగాలు వస్తున్నాయి. కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిందంటే బికాస్ ఆఫ్ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గొప్ప. అయితే మనం మన ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు మన ఫుట్పాత్స్ కానీ, నాలాస్ కానీ, లేకపోతే మన పరిసర ప్రాంతాల్లో ఈ దోమలు పెరగడం కానివ్వండి, దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త మనం వెంటనే తీసుకున్నప్పుడు ఈ సమస్య మీకు డెబ్రీస్ కూడా ఎక్కడ పడితే అక్కడ, లేదంటే కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు రోడ్ల మీద విచ్చలవిడిగా చెత్త వేయడం, లేకపోతే ఆ డెబ్రీస్ అంతా వేయడం, దీనివల్ల కూడా లేనిపోయిన సమస్య. దీన్ని ఎప్పటికప్పుడు ఆ కట్టిస్తున్నటువంటి బిల్డింగ్ ఓనరే జాగ్రత్త తీసుకోవాలి. రెండోది దానికి కోఆర్డినేట్ చేయడానికి జిహెచ్ఎంసీ ఉంది. ఎందుకంటే పర్యావరణాన్ని మనం కాపాడుకున్నప్పుడే తప్పకుండా ఆరోగ్యంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈరోజు పచ్చదనం, పరిశుభ్రం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశం ఆశ్చర్యపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో హరితారం కార్యక్రమాన్ని తీసుకొని, ఎందుకంటే ఇది మనకు చెట్లు అనేది చాలా ప్రధానమైనది. కొన్ని లక్షలాది కోట్లాది మొక్కలు ఎందుకంటే మంచి ఆక్సిజన్, మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే కంపల్సరీ ప్రతి ఇంట్లో ఒక చెట్టు పెట్టండి, ప్రతి ఇంట్లో 3 చెట్లు పెట్టండి అవసరం అనుకుంటుంది. మన రోడ్డు పరిసర ప్రాంతాల్లో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం ఇదేదో గవర్నమెంటే వచ్చి చేయాలనేటువంటి భావన పక్కన పెట్టి మీరు సమైక్యంగా సంఘటితంగా ఉండి
అధికారుల సహకారం, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఇది మీకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే మనము మన పిల్లలు హ్యాపీగా ఉండడానికి ఇటువంటి పాటించినప్పుడు ఈ కరోనా వైరస్ లాంటివి మన ప్రాంతాల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిర్మల్ జిల్లా కుబీర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంటకు మొలకలు వచ్చాయి. అధికారుల జాప్యం, అలసత్వం కారణంగా రైతులు నష్టపోతున్నారు. వర్షాలు కురవడంతో ధాన్యం తడిచి ముద్దయింది. పంటకు మొలకలు వస్తున్నాయని, దీనితో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు పంట కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా మంతని పోలీస్ స్టేషన్లో మృతి చెందిన శీలం రంగయ్య కుటుంబాన్ని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎంపీ బోర్లకుంట వెంకటేష్ పరామర్శించారు. రామగిరి మండలం రామయ్యపల్లి కుటుంబీకులతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులపై స్వార్థపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. శీలం రంగయ్య కేసు హైకోర్టులో వాదనలో ఉందని, దానికి ప్రత్యేక అధికారిగా అంజనీ కుమార్ని హైకోర్టు నియమించిందని తెలిపారు. రంగయ్య మృతికి బాధ్యులైన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలను, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందుంది. దీంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలు బాగుండాలి, రైతులు బాగుండాలి, దళితులు బాగుండాలి, బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుండాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి పథకాలను తీసుకొచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి గారిది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి గౌరవ సీనియర్ నాయకులు, సిఎల్పి నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు? దళితుల ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు. ఒక్కసారి దయచేసి మీడియా మిత్రులారా మీరు ఆలోచించండి. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? రంగయ్య అనేటటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో చున్నీతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సిఎల్పి నాయకులు, పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకులు, అనుభవం ఉన్నటువంటి నాయకులు చున్నీ ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతున్నటువంటి సందర్భం. ఇందాకే మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఆయన వేషధారణ, ఆయన చున్నీ వేసుకునేటటువంటి అలవాటు ఉంది, ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. అంటే ఒక విషయం గురించి ఒక అనుభవం, ఒక సీనియర్ నాయకులు మాట్లాడేటప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని సేకరించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదో గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నిందించాలి, ప్రజలను తప్పుదోవ పట్టించాలంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేటటువంటి సందర్భం లేదు. అదేవిధంగా నిన్నటి ప్రెస్ మీట్లో గౌరవ సిఎల్పి నాయకులు, అదేవిధంగా మంత్రిని ఎమ్మెల్యే గారు వీళ్ళు మాట్లాడుతూ డీజీపీ స్పందించాలి, హోమ్ మినిస్టర్ స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి అనేటటువంటి అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. మరి వీళ్ళు అవగాహన లోపం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడినారని నేను అనుకోను. ఎందుకంటే ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు, అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. శీలం రంగయ్యకు సంబంధించినటువంటి అంశం హైకోర్టులో ఉంది, హైకోర్టు పర్యవేక్షిస్తుంది.
హైదరాబాద్ సిపి అంజన్ కుమార్ గారిని విచారణ అధికారిగా వేశారు. ఆ విచారణ అధికారి హైకోర్టు ఇక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ని హైకోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత తదుపరి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి కారకులపై, ఆ ఉద్యోగులపై ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక కేసు హైకోర్టు పర్యవేక్షణలో ఉన్నప్పుడు డీజీపీ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇంటర్ఫియర్ అయ్యేటటువంటి అవకాశం లేదు. తప్పుదో పట్టించేటటువంటి అంశాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక కుటుంబం ఒక పెద్దని కోల్పోయినప్పుడు, ఆ కుటుంబ సభ్యులు పిల్లలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా, అది ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఓసీలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా పరిజ్ఞానం ఉన్నటువంటి పెద్దలందరికీ నేను ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను. ఒక అంశం జరిగినప్పుడు, ఒక బాధాకరమైనటువంటి అంశం జరిగినప్పుడు దాన్ని రాజకీయం చేయొద్దు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పిఎస్ పరిధిలోని షేభాషపురం గ్రామంలోని రౌడీ షీటర్లకు సిఐ డివి నారాయణ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాట్లాడండి లేదా నా దగ్గరికి రండి. ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో కానీ ఇంకో కేసుల్లో కానీ మీరు ఇరుక్కోవద్దు. అలా ఇరుక్కుంటే ఒకవేళ కేసులు కానీ రిజిస్టర్ అయితే మీ మీద రౌడీ షీట్ నమోదు చేస్తారు. రౌడీ షీట్ నమోదు చేసిన తర్వాత లైఫ్ లాంగ్ రౌడీ షీట్ క్లోజ్ చేయరు. దానివల్ల మీకు ఇబ్బంది, మీ పిల్లలకు ఇబ్బంది, భవిష్యత్తు మొత్తం పాడైపోతుంది. ఈ వచ్చే ఎలక్షన్లు కానీ మామూలుగా మిగతా సమయాల్లో కానీ ఎటువంటి గొడవలు కానీ పోవద్దు. అందరూ కూడా ఒకటే కులస్తులు, గౌరవంగా బతకండి. ఒక రాత్రులు ఎవరికి ఏం పోవట్లేదు. పోతున్నాయా? పోలేదు కదా. ఎవరి వ్యవసాయం అని చేసుకోవాల్సింది, ఎవరి పని వాడు చేసుకోవాల్సింది, తినాల్సిందే. పదే పదే పోలీస్ స్టేషన్ పిలిచి మా దగ్గర వచ్చి చేతులు పెట్టుకునే పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకున్నారు అంటే మీ ఊరి మీద ప్రత్యేక దృష్టిని అర్థం. అలా ఉన్నప్పుడు మీ మీద ఇప్పుడు నిరంతరం నిఘా పెడతాం. పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు. అవసరమైతే మిమ్మల్ని మొత్తం ఫోటోలు తీసుకుంటారు, లేకపోతే పోలీస్ రికార్డులు ఎక్కిస్తారు. మీరు గొడవలు పడినంత వరకు మీతో సమస్య లేదు. గొడవలు పడితే మాత్రం మా చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది కరెక్టే కదా? భవిష్యత్తులో ఇట్లాంటి ఏమైనా మళ్ళీ జరుగుతాయా? మన ఊళ్ళో గొడవలు జరిగేందుకు అవకాశం ఉందంటారా? ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత పొగాకు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో భాగంగా 1,32,000 రూపాయల విలువ చేసే నిషేధిత పొగాకు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. శాంతినగర్ కాలనీ బస్టాండ్ వెనకాల అంతర్గత మురుగునీటి కాల్వ నిర్మాణ పనులకు సుమారుగా 30 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లా ఆలగడ్డ పట్టణంలో అర్ధరాత్రి అమానుష ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని వీధి కుక్కలు బలి తీసుకున్నాయి. సుమారు 10 కుక్కలు మీద పడి కరిచాయి. పట్టణానికి చెందిన నరసింహ అనే 4 ఏళ్ల బాలుడికి మతిస్థిమితం సరిగా లేదు. తండ్రి కొన్ని నెలలుగా ఓ కేసులో మచిలీపట్నం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తల్లి వరలక్ష్మి 4 నెలల పాపను తీసుకుని 3 రోజుల క్రితం ఎక్కడికో వెళ్ళింది. ఇతను వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఉన్న వీధి కుక్కలు అతని పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ ఆ అబ్బాయిని హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. కానీ అప్పటికే అతను దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఈ విషయంలో మన ఆలగడ్డ కమిషనర్ గారితో పాటు ఆ నేరస్థలాన్ని సందర్శించడం జరిగింది. ఈ కుక్కలు ఇది ఎక్కువ ఇబ్బందులు, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ విషయంలో ఈ యొక్క కుక్కలను అదుపు చేయడానికి ప్రత్యేక టీంను నెల్లూరు నుంచి కమిషనర్ గారు పిలిపిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మన మున్సిపల్ అథారిటీస్తో కలిపి సంయుక్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తగు గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ఓ హోటల్లో తీసుకున్న ఆహారం వల్ల 35 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కడ చేశారు? మా ఊళ్ళో ఏం పనికి వెళ్ళారు మీరు? పని పథకానికి ఏమైంది? పని పథకానికి వెళ్ళామని టిఫిన్ చేసే పని పథకానికి వెళ్ళి టిఫిన్ చేసి మరి 4 వాంతులు అయింది. ఎంతమంది వెళ్ళారు?
మేము 300 మంది ఉంటామండి. అయితే కొద్దిగా నా పక్కన చేసింది ఒక 20 మంది 25 మంది ఎరుపుకి బయటపడ్డవాళ్ళు. ఎక్కడికి ఇచ్చారు? పులిపార వెళ్ళామండి. పులిపార ఆసుపత్రికి వెళ్తే ఇక్కడ పంపించారు. అక్కడ ఉపాధి హామీ పనులకు వెళ్ళిన కొంతమంది ఎక్కడికైతే ప్రజెంట్ 11 మంది వచ్చారు. వీళ్ళు చిన్నపిల్లలు ఒక 4 ఉన్నారు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 3 ఉన్నారు. మిగతా వాళ్ళు అందరు మధ్య వయసులే, మొత్తం 11 మంది. ఈ కూచిపూడి భాగ్యం అని ఆమె టిఫిన్ సెంటర్ నడుపుతుంది. అక్కడ టిఫిన్ చేయడం వల్ల వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. అందరికి కూడా అస్వస్థతకు గురయ్యారు. ప్రజెంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరికి కూడా ప్రజెంట్ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. అందరూ కూడా ఆరోగ్య నిలకడగానే ఉంది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సంజీవయ్య నగర్లో 23, 24, 25 అంగన్వాడీ కేంద్రాల్లో సిడిపిఓ అధికారిని ఎం నాగమణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు పౌష్టిక ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు. ఈ గర్భవతులకు, బాలింతలకు అంతా కూడా ఇప్పుడు 2 టైమ్స్ ఇస్తారు సార్. ఇప్పుడు ఈ 13 రోజులకు ఇప్పుడు ఇస్తాం సార్. అంటే బియ్యము, కందిపప్పు, తర్వాత ఆయిల్, ఎగ్స్, పాలు ఇస్తాం సార్. అయితే ఎగ్స్, పాలు పాడవుతాయి కాబట్టి మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకు 12 రోజులకి ఎగ్స్, పాలు మళ్ళీ ఇస్తాం సార్. నెలకు సరిపడా బియ్యము, బ్యాలు, నూనె అయితే ఇచ్చేస్తాం సార్. ఈ విధంగా 2 టైమ్స్ ఇస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఈసారి ఈ నెలలో మన గవర్నమెంట్ మామూలుగా స్టోర్ బియ్యం కాకుండా సార్టెక్స్ రైస్ అనేది నాణ్యమైన బియ్యం అనేది ఇస్తున్నారు సార్. ఈ నాణ్యమైన బియ్యాన్ని మనము ఈ ప్రజలకు వీళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడు ఇది సార్ ఈ బియ్యం సచివాలయాల ద్వారా ఇప్పిస్తున్నారు సార్. ఎంఎస్కి వచ్చింది కదమ్మా, వీళ్ళకి ఒకటి యాప్ డౌన్లోడ్ చేసినాం సార్. యాప్ డౌన్లోడ్ చేసి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్త యాప్లోనే థంబ్ వేసుకొని సచివాలయం నుంచి మేము రైస్ తీసుకోవాలి సార్. అది కానీ సక్సెస్ అయితే ఒకవేళ అన్ని కమ్యూనిటీస్ కూడా సచివాలయం ద్వారా జరిపించాలని అలానే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అసలు నిన్ననే అడిగినాము, వెంటనే సార్ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మాకు కూడా భయమే ఉంది. ఎందుకంటే సారు ఈ జనాలు కూడా ఎక్కడ హెవీగా వస్తారనేది ఆ భయంతోనే ఇంకా పొద్దునుంచి మేము భయపడడంతోనే చేసుకుంటున్నాం సార్. కర్నూలు జిల్లా ఊర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వైసీపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను 1,60,00,000తో ప్రారంభించామని అన్నారు. ఈరోజు మీదివేముల గ్రామంలో, ఊర్వకల్ మండలం మీదివేముల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అన్ని వర్కులు కూడా ఇక్కడ దాదాపు 50 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు, దాదాపు 1 కోటి రూపాయలు డ్రైన్స్, సచివాలయము, తర్వాత రైతు భరోసా ఇవన్నీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా చురుగ్గా పనులు సాగుతున్నాయి. హై స్కూల్ కాంపౌండ్, దాదాపు 50 లక్షల రూపాయల హై స్కూల్ కాంపౌండ్, ఇవన్నీ కూడా వెల్ఫేర్ సెంటర్, ఇవన్నీ కూడా మన వైఎస్ఆర్ ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు కూడా అందరికీ చేదోడు వాదడుగా ఉన్నటువంటి ముందు కూడా ఆదరిస్తారని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో తాగునీటికి కానీ కొంత ఇబ్బందిగా ఉంది, దాన్ని కూడా త్వరలోనే తీరుస్తాం. మా గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామ పెద్దలు అనుకోండి అందరూ కూడా వారి ప్రోత్సాహంతో, వాళ్ళ సహకారంతో కూడా ఇక్కడ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాం. మాకు మా ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారు అండగా ఉన్నంత వరకు కూడా ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తర్వాత ఇళ్ల పట్టాలు అనుకోండి, మిగతా బలహీన వర్గాలకు కూడా ఇళ్ల పట్టాలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇళ్ల పట్టాలు కూడా ఇక్కడ కాబట్టి మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేదానికి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరూ కూడా నాడు నేడు వర్కులు కూడా హై స్కూల్లో కొత్తగా కరెంట్ లైన్ వేసుకోవడము, బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్స్ అన్నీ కూడా హై స్కూళ్ళు, మా హాస్టళ్ళు కూడా అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మాకు ఇక్కడ బీటీ రోడ్డు అన్నీ ఉన్నాయి. మా గవర్నమెంట్ ఇక ముందు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దానికి మా నాయకులు అనుకోండి, మా ముఖ్యమంత్రి గారు కూడా అందరూ మా గ్రామానికి సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ, గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చదువుకొని అందరూ విద్యావంతులు కావాల్సిందిగా కోరుతున్నాం. మా హై స్కూల్ ఉంది,
ఇక్కడ హాస్టల్ ఉంది, అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక మీదట వారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా 104 కానీ 108 కానీ విద్యా వైద్య కూడా ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా ఎన్నలేని డబ్బు పెట్టి వెచ్చిస్తుంది. కాబట్టి ఎవరు కూడా దీనికి ఇబ్బంది లేకుండా మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా శాంతి సంతోషంగా ఉండాలని, ఈ గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంకొకటి, ఈ గ్రామంలో ముఖ్యంగా మద్యపాన నిషేధం ఉంది. దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించరాదు. దయచేసి దాన్ని కూడా కట్టడి చేయవలసిందిగా పోలీసు వారిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోరకల్ మండలం మీదనగరం రోడ్లు, మిగతా ఇళ్ళ పట్టాలు ఇవన్నీ కూడా హై స్కూలు, హాస్టళ్ళు ఇవన్నీ కూడా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాల్ రెడ్డి సహకారంతో గ్రామంలో ముందుకు పోయింది. ఈ ఊరికి తాగునీరు అనేది కొంత సమస్య ఉంది. అదే ఒక ముఖ్యమైన సమస్య. మినరల్ వాటర్ ప్లాంట్ లేదు, అది మా కోరిక. మిగతా విషయాలన్నీ ప్రభాకర్ రెడ్డి గారు చూసుకుంటారు. మొత్తం ఊరంతా బీటీ రోడ్లు అయిపోయినాయి, బాగున్నాయి. సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అన్ని సౌకర్యాలు బాగున్నాయని కోరుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని 9వ వార్డులో పట్టణ ప్రగతి పేరిట తన ఇంటిని కూల్చివేశారని ఇంటి యజమాని ఆరోపించారు. ఇంటి యజమానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కమిషనర్, చైర్మన్ ప్రమేయం లేకుండా వైస్ చైర్మన్ భర్త ఖాదర్ పాషా, కురువ మల్లయ్యలు ఇంటిని కూల్చివేశారని తెలిపారు. కౌన్సిలర్ నయీం పాషా కూల్చివేత పనులను ఆపడంతో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సీఐ వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపు చేశారు. నేను బండి కింద కూర్చోరమంటా. सर पंपदू बंडी पंपदू कम्युनिटी से వచ్చి బండి పంపొద్దు సార్. बोलो जी बोलो, तुम्हें बोलो, బండి పంపొద్దు बोलो. కౌన్సిలర్ చెప్తా సార్, నాయకులు కౌన్సిలర్ చెప్తారు సార్. రే అరే నువ్వు చేసి అమ్మిన పైసలు కట్టలేవురా మాకు, నువ్వు అమ్ముకున్న కట్టలేవు, కూర్చో. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం తుమ్మడపల్లి గ్రామంలో స్థానిక నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. సర్పంచ్ మేకల కవిత భర్త మేకల రాజు అధికారం పేరిట ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 9 నెలల క్రితం గ్రామానికి చెందిన పత్తి బాలయ్య అనే వ్యక్తి నుండి బాట పంచాయతీ కోసమని 25,000 రూపాయలు డిపాజిట్గా తీసుకున్నారని, ఇప్పటికీ తిరిగి ఇవ్వకుండా దౌర్జన్యంగా వివరిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఫలితం లేదని బాధితుడు వాపోయాడు. మాది భువనేశ్వర్లో పంచాయతీ ఉన్నది. అందు గురించి మేకల కవిత గారి సర్పంచ్, అందులో బ్యాక్గ్రౌండ్ మేకల రాజు గారు డిపాజిట్ పెడితేనే పంచాయతీ చెప్తామని అన్నారు. డిపాజిట్ పెట్టుకున్నారు. దాదాపు 9 నెలలు దాటిపోయింది. ఇంతవరకు పంచాయతీ పరిష్కారం లేదు. ఆ లంచాలకు కకృతి పడి మాది పంచాయతీ విషయంలో డిపాజిట్లు పెడితేనే పంచాయతీ చెప్తామని అన్నారు. మేకల కవిత గారు సర్పంచ్, మేకల రాజు బ్యాక్గ్రౌండ్. అసలు మేకల రాజు గారు సర్పంచ్ కాదు. డిపాజిట్ పెట్టి 9 నెలలు దాటిపోయింది. ఇంతవరకు పంచాయతీ పరిష్కారం లేదు. మేకల రాజు గారు పెద్ద రౌడీజంగా చేస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోపో అంటున్నారు. పోలీస్ స్టేషన్ పోదామన్నా కానీ నేనే చూసుకుంటా, ఏం చేస్తారో చేసుకోపో అని అంటున్నారు. ఇంతవరకు మా డిపాజిట్ మాకు ఇవ్వడం లేదు, పంచాయతీ చెప్పడం లేదు. దౌర్జన్యం చాలా జరుగుతున్నది తమ్మడపల్లి గ్రామంలో. మా డిపాజిట్ 25,000 తీసుకొని 9 నెలలు దాటిపోయింది. ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదు. ఏం చేసుకుంటారో చేసుకోపో అని అంటున్నారు. దౌర్జన్యంగా బాగా దోపిడీలు జరుగుతున్నవి. డిపాజిట్ల గురించి ఇప్పుడు 9 నెలలు దాటిపోయింది. దాదాపు మా డిపాజిట్ మాకు ఇవ్వమని తిరుగుతున్నాం ఇంటి చుట్టూ. ఇంతవరకు మా డిపాజిట్ మాకు ఇవ్వడం లేదు. ఏం చేసుకుంటారో చేసుకోపోని అని చాలా దౌర్జన్యం మా డిపాజిట్ మాకు ఇవ్వమని అడిగినా కానీ మీరు పోలీస్ స్టేషన్ పోయినా కానీ మీరు ఏం చేయలేరు. ఏం చేసుకుంటారో చేసుకోపోయి మా డబ్బులు మాకు ఇవ్వడమే లేదు. మొత్తం ఇలాగా దౌర్జన్యంగా జరుగుతున్నవి. కావున మా డిపాజిట్ మాకు ఇప్పించగలరు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లాలో సీఎస్ సోమేష్ కుమార్ పర్యటన. నర్సరీలను పరిశీలించి రైతులకు పలు సూచనలు ఇచ్చిన సీఎస్.
వంశీలాల్పేటలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం. ప్రజలంతా భాగస్వాములు కావాలన్న మంత్రి తలసాని. నిర్మల్ జిల్లాలో రైతులను ఆవేదనకు గురిచేస్తున్న అధికారుల అలసత్వం. అమ్మకానికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంటకు మొలకలు. ఫలక్నామాలో నిషేధిత పొగాకు విక్రయాలు. 1,32,000 రూపాయల విలువ గల పొగాకు ప్యాకెట్లు స్వాధీనం. పెద్దపల్లి జిల్లాలో జెడ్పీ చైర్మన్ పుట్టమధు మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ దళితులపై స్వార్థపు రాజకీయాలు చేస్తుందని ఆరోపణ. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విషాదం. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్న నుండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నమస్కారం.